Hello guys, welcome to my channel Mr. Naveen Tagis. The back-to-back IPL champions are RCB 2025 and 2026 champions. Cup winners. కప్పు లేదు కప్పు నమ్దు 2 times బ్యాక్ టు బ్యాక్. యాక్చువల్గా చెప్పాలంటే ఆర్సీబీ పడిన కష్టం అంతా ఇంత కాదు. 17 years వరకు ఒక కప్పు లేదు. స్టిల్ ఫ్యాన్స్ ఆర్ లాయల్ టు ద ఆర్సీబీ టీమ్. ఫ్యాన్స్ ఆర్ సపోర్టింగ్ లైక్ ఎనీథింగ్ అని చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయినా సపోర్ట్ ఉంటుంది, వేరే గ్రౌండ్లో అయినా ఆర్సీబీ సపోర్టర్స్ ఎక్కువ మంది ఉంటారు. అలాగా ఆర్సీబీ టీంని బ్యాక్ చేస్తూ వచ్చారు. అలాగే ఆర్సీబీ టీంకి విరాట్ కోహ్లీ బ్యాక్ చేస్తూ వచ్చాడు. ఫస్ట్ సీజన్ నుంచి లాయల్గా విరాట్ కోహ్లీ ఎక్కడైతే ఉన్నాడు ఆర్సీబీకి, అలాగే ఫ్యాన్స్ కూడా విరాట్ కోహ్లీ కోసం ఆర్సీబీ సైడ్ నిలబడి ఉన్నారు, ఎక్కడ కూడా పక్కకు పోకుండా. సో ఆ లాయల్టీకి తగిన ఫలితం అనేది బ్యాక్ టు బ్యాక్ 2025 2026 బ్యాక్ టు బ్యాక్ కప్స్ అయితే వచ్చాయన్నమాట. ఇది ఆర్సీబీ ఒక స్ట్రెంగ్త్ అనమాట. అంతకుముందు ఎంత కష్టపడిన కప్స్ వచ్చేవి కావు. ఎందుకు అంటే బౌలింగ్ అటాక్ సరిగ్గా లేదు, బౌలింగ్ యూనిట్ సరిగ్గా తీసుకోలేకపోయారు, బౌలింగ్ని సెలెక్ట్ చేసుకోలేకపోయారు. ఇప్పుడున్న టీంకి ప్రధాన కారణం కూడా వచ్చేసి దినేష్ కార్తిక్ అని చెప్పాలి. టీమ్ సెలక్షన్లో మాత్రం ఒక రేంజ్లో ఆలోచించాడు. ఒక మంచి అతనికి ఇప్పుడు దినేష్ కార్తిక్కి టీం యొక్క అనాలిసిస్ చాలా చాలా బాగా చేసుకొని టీంని కొనేటప్పుడు ఆక్షన్లో మంచి టీంని సెలెక్ట్ చేసి మంచి ప్లేయర్స్ని తీసుకోవడం జరిగింది. బౌలింగ్కి చాలా 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 ప్లస్ అయింది. ఆ బౌలింగ్ ఉండడం వల్లే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా ఆర్సీబీ కప్పు గెలవగలిగింది అని చెప్పాలి. నాట్ ఓన్లీ విరాట్ కోహ్లీ ముందు నుంచి కూడా ఆడుతూనే ఉన్నాడు, కంట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నాడు. అది కామన్ అయిపోయింది. కానీ బౌలింగ్ యూనిట్ సరిగ్గా లేకపోవడం వల్లనే ఆర్సీబీ ఇంతవరకు గెలవలేకపోయింది. కానీ ఆ బౌలింగ్ యూనిట్లో ఎప్పుడైతే ప్లస్ అయిందో లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ గట్టిగా ఇట్లా కొట్టిపడేసింది అనమాట. ఈసాల కప్పు నమ్దే, ఈసాల అయింది, నెక్స్ట్ సాల కూడా కప్పు నమ్దు అన్నట్టుగా ఆడుతున్నారు. అంటే అవుతాలే తర్వాత విషయం, కానీ ఈ విధంగా స్ట్రాంగ్గా బజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళ టీంని ఒక రేంజ్లో బిల్డ్ చేసుకున్నారని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఆర్సీబీ అందుకే ఈసారి కప్ అయితే చాలా చాలా కంఫర్టబుల్గా విన్ అయిపోయింది. లీగ్ స్టేజ్లో టాప్ వచ్చేసింది. 18 pointsతో టేబుల్లో టాప్లో ఉండింది లీగ్ స్టేజ్ కంప్లీట్ అయ్యేసరికి. అలాగే క్వాలిఫైర్ 1లో ఆడింది, క్వాలిఫైర్ 1తో జీటీతో ఆడి డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళిపోయింది. జీటీ మళ్ళీ క్వాలిఫైర్ 2 ఆడేసి రాజస్థాన్తో మళ్ళీ ఫైనల్కి వచ్చింది. అయినా ఇక్కడ కూడా జీటీని డిఫీట్ చేసేసింది. ఆర్సీబీ ఎక్కడైతే అదే గ్రౌండ్లో 155కి రిస్ట్రిక్ట్ అయిపోయిందో స్కోరు జీటీతో, సేమ్ అలాగే జీటీని కూడా 155కి రిస్ట్రిక్ట్ చేసేసి ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ వాళ్ళు చాలా 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 అద్భుతంగా కంఫర్టబుల్ విన్ అవ్వడానికి కారణం ఫస్ట్ బౌలింగ్ యూనిట్ చాలా చాలా బాగా వర్క్ చేశారు. టాస్ గెలిచి ఆర్సీబీ ఫీల్డింగ్ తీసుకుంది. ఓకే, ఫస్ట్ బ్యాటింగ్ దిగిన జీటీకి 155 runsకే రిస్ట్రిక్ట్ చేయగలిగారు బౌలర్స్. మన బౌలర్స్ యొక్క క్రెడిట్ చాలా చాలా అద్భుతం. వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్ చెప్పాలి. హాజల్వుడ్, భువనేశ్వర్, రషిక్ దర్సలాము, డఫీ, ప్రతి ఒక్కరు, కృణాల్ పాండ్యా, ఎవ్వరు వేసినా కూడా వాళ్ళ శైలిలో కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది అనమాట. వాళ్ళ ఉన్న స్ట్రెంత్ వరకు యూజ్ చేయడం జరిగింది. అందుకే ఆర్సీబీ బౌలింగ్ యూనిట్లో ఇంత స్ట్రాంగ్ అయింది. అలాగే బ్యాటింగ్లో కూడా డిఫెండ్ చేసుకోవడానికి అంత స్ట్రాంగ్గా, అంటే బౌలింగ్ బాగా వేసినప్పుడు బ్యాటింగ్ బాగా ఆడుతున్నారు. ఒక్కోసారి బౌలింగ్ సరిగ్గా యూజ్ అవ్వనప్పుడు ఆబ్వియస్లీ ఫస్ట్ బ్యాటింగ్ ఆడినా సెకండ్ బౌలింగ్ వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు. ఒక్కోసారి బౌలింగ్ ఒకసారి కొంచెం ఎక్కువ కన్సిడర్ చేయడం అలా అవుతూ ఉంటాయి. మిస్టేక్స్ అయినప్పటికీ మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ గట్టి కంబ్యాక్ ఇచ్చేసి అలా మ్యాచెస్ విన్ అయ్యేసి టాప్లోకి వచ్చి ఇవాళ కప్ అయితే గెలిచేశారు ఆర్సీబీ టీం అనమాట. అది వాళ్ళు సెట్ చేసుకున్న ఒక స్ట్రెంగ్త్, వాళ్ళ రేంజ్ సెట్ చేసుకున్నారు ఎలా కంబ్యాక్ చేయాలని చెప్పేసి. అక్కడ కంబ్యాక్ కింగ్ ఉన్నాడు కాబట్టి ఆబ్వియస్లీ అందరికీ తెలుసు. సో మనకు తెలుసు యాండీ ఫ్లవర్ వన్ ఆఫ్ ది బెస్ట్ కోచెస్ అని చెప్పాలి. ఆర్సీబీకి హెడ్ కోచ్గా మంచి విజయాలను అయితే అందించారని చెప్పాలి బ్యాక్ టు బ్యాక్. దినేష్ కార్తిక్ కూడా అలాగే ఇచ్చారు. అలాగే మొబాబత్ కూడా బాగా మంచి టీంని బాగా, అసలు నేను చెప్తున్నా కదా, టీం స్టాఫ్ అయితే ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా టీంని చాలా చాలా కంఫర్టబుల్గా ఉంచి మంచి స్ట్రెంత్ ఇచ్చి మంచిగా చూసుకోవడం జరిగింది. వాళ్ళ టీంని సెలెక్ట్ చేసుకున్నారు మంచిగా. మంచి మంచి మూమెంట్స్ని ఎట్లాంటి మూమెంట్స్లో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏ మూమెంట్స్లో ఎలా మూమెంట్స్ తీసుకోవాలని కూడా ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి తీయడానికి చెప్పడానికి. అలాగే విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు కాబట్టి ఒక ఎండ్ విరాట్ కోహ్లీ ఆడుతుంటే మిగతా వాళ్ళు కూడా గట్టిగా ఆడేసి మ్యాచెస్ అనేది విన్ చేయడానికి ఈజీగా పాసిబుల్ అయిందనమాట. అలాగే ఇవాళ వచ్చేసి ఒంటి చేత్తో విరాట్ కోహ్లీ మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొత్తం నిలబడడానికి కారణం విరాట్ కోహ్లీ 75 runs నాట్అవుట్గా నిలిచి మ్యాచ్ని అయితే 4-6తో ఫినిష్ చేసేసాడు. 156 runsని ఈజీగా చాలా చాలా కంఫర్టబుల్గా విన్నాడు. స్టిల్ విరాట్ కోహ్లీకి లెగ్కి కొంచెం ఇంజురీ లాగా అనిపిస్తుంది. అయినప్పటికీ అక్కడ లాస్ట్ వరకు ఉండి ఫినిష్ చేయాలనే ఉద్దేశంతో ఫినిష్ చేశాడు. ఒక లైఫ్ అయితే వచ్చింది. శుభ్మన్ గిల్ క్యాచ్ పట్టి అది కింద తగలడంతో భూమి మీద.
సో అక్కడ క్యాచ్ అనేది లేకుండా పోవడం వల్ల విరాట్ కోహ్లీ కంఫర్టబుల్గా హ్యాపీగా మ్యాచ్ ఫినిష్ చేయడం జరిగింది. తనకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట, లాస్ట్ వరకు ఉండి మ్యాచ్ ఫినిష్ చేస్తే అది విరాట్ కోహ్లీకి లభించింది. అలాగే అది కూడా ఫైనల్ మ్యాచ్. తెలుసు విరాట్ కోహ్లీ ఈజ్ బార్న్ ఫర్ నాక్అవుట్ మ్యాచెస్, బార్న్ ఫర్ ఫైనల్ మ్యాచెస్. ఎన్ని మ్యాచ్లు ఇలా గెలిపించుంటాడు ఒక ఐపీఎల్ ఒక లెక్క చెప్పాలంటే. సో అది ఇవాళ జరిగింది. సో హ్యాపీ ఫర్ దట్, సో హ్యాపీ ఫర్ ఆర్సీబీ ఫ్యాన్, సో హ్యాపీ ఫర్ విరాట్ కోహ్లీ అండ్ ఏబిడి అండ్ క్రిస్ గేల్. ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో ఆర్సీబీకి ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఇవాళ హ్యాపీగానే ఉంటారు, హ్యాపీగా ఉండాలి. సో మన ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా చాలా హ్యాపీ అవ్వాలి, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. బట్ ఎలాంటి డిస్టర్బెన్స్ జరగకుండా చూసుకోండి ఫ్యామిలీస్లో కాబట్టి, మీ ఇంట్లో కానీ, మీ వల్ల కానీ, మీకు కానీ, ఎవరి వల్ల కానీ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే బయట సెలబ్రేషన్స్ అనేది చాలా దారుణంగా చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ జరిగిన దానికి పెద్ద ఎఫెక్టే క్రియేట్ అయింది కాబట్టి అలా మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే సో మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవడం ట్రై చేయండి. ఒకవేళ సెలబ్రేట్ చేసుకోండి బయటికి వెళ్ళినప్పటికీ ఫ్రెండ్స్తో మీ వరకు మీ లిమిట్స్లో ఉండి జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని ట్రై చేయండి. అంతే, అంతకు మించి ఏం లేదు. స్టే ట్యూన్, లవ్ యు ఆల్. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి పక్కన గంటని గట్టి కొట్టేసి పెట్టుకోండి. ఫర్దర్గా నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీ దగ్గరికి వచ్చేస్తాయి. ఇలాంటి వీడియోస్ నా నుంచి చాలా చాలా వస్తూనే ఉంటాయి. ఇప్పటి నుంచి ఖచ్చితంగా అయితే నన్ను ఫాలో అవుతూ ఉండండి.